గంజాయి బ్యాచ్ కు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం గంజాయి కట్టడిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు ఆయన. యాంటీ నార్కోటిక్స్ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన వాకథాన్లో పాల్గొన్నారు ముఖ్యమంత్రి. గత 5 ఏళ్లలో గంజాయి కట్టడిపై నాటి వైసీపీ ప్రభుత్వం చేసిందేమీ లేదంటూ జగన్ను ఉద్దేశిస్తూ విమర్శలు గుప్పించారు. గంజాయి డ్రగ్స్ పై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కడాన ఒక్క సమీక్ష పెట్టలేదు ఆనాటి ముఖ్యమంత్రి. కనీసం ఒక్కసారి ఖండించలేదు. 5 ఏళ్లయింది. యాంటీ డ్రగ్ మూమెంటం మీరందరూ చూస్తే ఇంటర్నేషనల్ డే ఇదే మరికి జరిపేవారు. ఒక్క రోజైనా కార్యక్రమం చేపట్టాడని నేను అడుగుతున్నా. మేము పోరాడితే మా ఆఫీసు మీదకి దాడి పంపించాడు. దాడి చేశారు. తిరిగి కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని జైల్లో పెట్టారు. ఒక గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్ పోలీసుల మీద దాడి చేస్తే పోలీసులు అతన్ని ఎక్కడికక్కడ పోలీసుల డ్యూటీ కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేస్తున్నాడని నెపంతో కొన్ని వందల మోటార్ బైకులు ఎసగిపోయి గొడవ చేసి గంజాయి బ్యాచ్కి సహకరిస్తే ఏమనాలని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా.